నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రైవసీ. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. షిట్, అసహనంగా అన్నాడు మనోజ్ స్టీరింగ్ వీల్ మీద కొడుతూ. ఏమైంది? అతని భుజం మీద తలవాలుస్తూ అడిగింది వినీల. కారు ఇక ముందుకు కదలదు. ఈ టైంలో మెకానిక్ దొరకడు. తెల్లారాక గాని ఇప్పుడు రిపేర్ అంటే కష్టం, ఎలాగా అంటూ వినీల వంక చూశాడు. మెళ్ళోని పసుపుతాడు ఆమె వేసుకున్న నగల మధ్య వింత అందంతో ఆమె కొత్త పెళ్లి కూతురంటూ చెబుతోంది. నగల మెరుపులతో పోటీ పడుతున్న ఆమె ఒంటి మీదున్న చీరకున్న చెంకి వెన్నెల కాంతిలో తళతళ మెరుస్తోంది. ఆ నిర్జన ప్రదేశం, చీకటి, చాలా దూరంగా కనిపిస్తోన్న ఇల్లు. మరెలా ఈ రాత్రి గడవడం? భయంగా అడిగింది వినీల. ఈ రాత్రికిక కారులోనే రొమాన్స్ రాసిపెట్టినట్టున్నాడా దేవుడు, తేలిగ్గా అన్నాడు మనోజ్. చురచురా చూసింది వినీల. నీకెప్పుడు ఆ ఆలోచనే తప్ప వేరే ఏం లేదా? నగల కోసం, డబ్బు కోసం ఎవడన్నా అటాక్ చేస్తే ఎలా? భయంగా అడిగింది. 10 రోజుల హనీమూన్ ట్రిప్ ఆనందంగా ముగించుకొని సొంత ఊరికి వస్తుండగా ఇలా జరగడం ఆమెకు అశుభంగా తోస్తోంది. ఈసారి ఆలోచనలో పడ్డాడు మనోజ్. కారు దిగి చుట్టూ చూశాడు. విన్నీ, కారు దిగు అంటూ పిలిచాడు. ఆమె కారు దిగగానే లాక్ చేసి, పద వెన్నెల్లో హాయ్ హాయ్ అని పాడుకుంటూ నైట్ వాక్ చేద్దాం అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులేస్తూ. విదిలించుకుని దూరంగా జరిగిందామె. మన్ను, వాట్ ఈస్ దిస్? ఓ పక్క నేను భయపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అంది కోపంగా. అరే యార్, భయం దేనికి? అదుగో దూరంగా ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఈ రాత్రికి అక్కడ షెల్టర్ దొరికితే పొద్దుటే మెకానిక్ని తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ ధైర్యంగా ఉండు అన్నాడు మనోజ్. ఈ చీకట్లో మనమిద్దరమే ఇలా నడవాలంటే భయంగా ఉంది. ఏ దొంగో వస్తే ఎలా? కొంగు మెడ చుట్టూ లాక్కుంటూ అడిగింది. అమ్మడు, ఈ రూట్లో అంతగా దొంగల భయం లేదు కానీ పాములేమన్నా తిరుగుతుంటేనే కాస్త ప్రమాదం అన్నాడు. అమ్మో, పాములా? హత్తుకుపోయింది వినీల వణికిపోతూ అతన్ని. ఆహా, నువ్విలా హత్తుకుపోతూ ఉంటే నాలో లోలో ఎక్కడో ఏదో వింత సంచలనం అన్నాడు ఆమెను మరింత హత్తుకుంటూ. ఆమె అనుమానంగా అతని వంక చూసింది. పిచ్చి, పాముల్లేవు గీముల్లేవు, నువ్వు దూరంగా నడుస్తుంటే కావాలని అలా అన్నాను. అలా కోపంగా చూడకు. అలా అంటే గాని నువ్వు హత్తుకోవుగా మరి. నిన్ను అంటూ గుప్పెళ్లతో అతని గుండె మీద కొట్టింది వినీల. సుకుమారి, నన్ను కొడుతూ నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఇంకో 10-15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. నడుస్తావా లేక ఎత్తుకోనా అడిగాడు కుంటెగా మనోజ్. ఎత్తుకో పంతంగా అంది వినీల. వెంటనే ఆమెను ఎత్తి తన భుజాల మీదకు చేర్చుకోబోయాడు మనోజ్. అబ్బా, నీతో ఏదన్నా తంటానే అంటూ కిందికి జారింది వినీల. 15 నిమిషాల నడక అనంతరం ఓ ఇంటి తలుపు తట్టారు. ఎవరది అంటూ వచ్చాడొక 65-70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి. మేము హైదరాబాద్కు వెళ్ళాలి. దారిలో కారు చెడిపోయింది. ఈ రాత్రికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుందేమోనని వచ్చాం. తెల్లవారగానే వెళ్ళిపోతాం అన్నాడు మనోజ్. అలాగా, రండి బాబు, రామ్మ అంటూ ఆ వృద్ధుడి వెనక నుంచి పిలిచిందో స్త్రీ. ఇద్దరూ లోపలికి నడిచారు. ముందు గదిలో ఓ 4 కాళ్ల పొడవు బల్ల ఉంది. దానిమీదే వారిద్దరూ పడుకున్నారని తెలుపుతూ పక్కపరిచి ఉంది. పెరట్లోకి వెళ్లాలంటే రామ్మ అంటూ వినీలను తీసుకెళ్ళింది. తర్వాత వినీలతో తిరిగి వస్తూ, కొద్దిగా అన్నం ఉంది. మీరిద్దరూ పెద్దింటి బిడ్డల్లా ఉన్నారు. మా ఇంట్లో తింటారో లేదో అందామా ఆప్యాయంగా. భోజనాలవి అయ్యాకే బయలుదేరాం మామగారు. ఆ ప్రయత్నాలేవి వద్దు గాని కాస్త పక్కలు ఏర్పాటు చేస్తే అంటూ ఆమె గమనించకుండా వినీలకు కన్ను కొట్టాడు మనోజ్. అతని జబ్బ మీద బలంగా గిల్లింది వినీల. అబ్బా అన్నాడు మనోజ్. అరే, ఏమైంది అందామె కంగారుగా. అబ్బే, దోమ, ఆడదోమ కరిచినట్టుంది అన్నాడు భుజం రాసుకుంటూ. ఇది మా వంటిల్లు, విశాలంగానే ఉంటుంది. మంచం లేదు. ముందు గదిలోని బల్లా సరిగ్గా లేదు. అయినా అది మీకు సరిపోదు. మరి చాప మీదే పడుకోవాల్సి ఉంటుంది అందామె కాస్త నొచ్చుకుంటూ. మరేం పర్వాలేదు. ఇంతవరకు చాప మీద ఎప్పుడు? ఇంకా ఏదో అనబోతున్న మనోజ్ కాలు మీద తన కాలితో గట్టిగా నొక్కింది వినీల. దాంతో నోరు మూసుకున్నాడు.
ఆ మరుక్షణమే ఏదో డౌట్ వచ్చి, మరి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తే ఎలాగండి అడిగాడు మనోజ్. అతను ఏ ఉద్దేశంతో అడిగాడో అర్థమైన వినీల చప్పున తలదించుకుంది. ఈ ముందు గదిలోంచే వెళ్ళాలి, మాకేం ఇబ్బంది కాదు, వెళ్ళొచ్చు అందామె ముసిముసిగా నవ్వుతూ. అయితే గుడ్ నైట్ అన్నాడు మనోజ్. ఆమె అక్కడి నుంచి కదలగానే వినీలను లోపలికి లాగి తలుపు చప్పుడు కాకుండా మూశాడు. చాప మీద ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనుకుంటే, ఈవిడేంటి పరుపు పరిచింది అన్నాడు పక్క మీద ఒరుగుతూ. నీకసలు సిగ్గు లేకుండా పోతుంది ఏంటలా, దానికి మొహం వచ్చినట్టు ఎగబడిపోవడం, మనిషి అన్నాక కాస్త నిగ్రహం ఉండాలి అంది కోపంగా. కొత్త పెళ్ళాం దగ్గర నిగ్రహం పాటించాలని ఏ సుమతీకారుడు రాయలేదమ్మా అన్నాడు మనోజ్. వెంటనే నిద్రలోకి జారుకున్న ఆమెను చూస్తే జలసి అనిపించింది మనోజ్కి. ఎందుకంటే ఆమె స్పర్శ లేక నిద్రాదేవి కరుణించడం లేదతన్ని. అరే, ఇన్నాళ్ళు తన పక్కనుంటేనే నిద్రపోయానా, ఇవాళ్ళెందుకు నిద్రపోలేకపోతున్నాను, ఆ మాత్రం కంట్రోల్ లేకుంటే ఎలా అనుకుంటూ అటూ ఇటూ దొరలసాగాడు. ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మధ్యరాత్రి టాయిలెట్కి వెళ్లాలని లేచింది వినీల. ముందు గదిలోకి వెళ్ళి బల్ల మీద వారిద్దరూ ఒకరినొకరు హత్తుకొని పడుకుని ఉండటం చూసి బిడియపడి గబుక్కున తన గదిలోకి వచ్చేసింది. అలికిడికి మెలకు వచ్చిన మనోజ్ ఏంటి అన్నాడు. మరి టాయిలెట్కి వెళ్ళాలి అంది వినీల. భయపడుతుందేమో అనుకొని నేను తోడొస్తా పదా అంటూ వినీల వారించే లోపునే ముందు గదిలోకి వెళ్ళాడు మనోజ్. బల్ల మీద గువ్వల జంటలా పడుకున్న ఆ వృద్ధ జంట తీరు అతనికి ఎంతో ముచ్చట గొల్పింది. అతని మోచేయి వంపులో ఆమె తల, ఆమెకు రక్షణ కవచంలా అతని మరో చెయ్యి ఆమె భుజాన్ని చుట్టి ఉంది. ఆమె మొహంలో తృప్తి, అతనిస్తున్న భద్రతతో నిశ్చింతగా పడుకున్న తీరు మనోజ్కి ఎంతో నచ్చింది. తనింట్లో కానీ బంధువుల ఇళ్లల్లో కానీ అతను ఎప్పుడూ ఏ భార్యాభర్తలు ఇంత సన్నిహితంగా పడుకున్నది చూడనే లేదు. వెనక్కి తిరిగి వినీలను పెరట్లోకి తీసుకెళ్లి ఆమె పని ముగించుకున్నాక తిరిగి లోపలికి తీసుకొచ్చాడు. పక్క మీద ఒరుగుతూనే వినీల బ్లాంకెట్ కప్పుకొని అటు తిరిగింది. ఆ తరువాత కాసేపటికి తలెత్తి చూసేసరికి నిద్రలోకి జారుకున్న మనోజ్ కనిపించాడు. అతడిని అలా చూస్తుంటే ఆమెకు తమ తొలి రాత్రి సంగతులు గుర్తుకొచ్చాయి. ఫ్రెండ్స్ మా హనీమూన్కి అరకు వ్యాలీ వెళ్ళి రమ్మని అన్ని ఏర్పాట్లు చేశారు అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు మనోజ్. అతని తండ్రి వాళ్లకే వత్తాసు పలకటంతో దడదడలాడే గుండెతో అతనితో పాటు బయలుదేరింది వినీల. మనం వైజాగ్ వరకు ఈ ట్రైన్లోనే వెళుతున్నాం. ఈ కూపేలో నువ్వు నేను అంతే. ప్రైవసీ ఇలా బాగుందా? ఎందుకలా భయపడుతున్నావు? నేను నీ మొగుణ్ణి తల్లి, నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు. నన్ను నీ ఫ్రెండ్ అనుకో. ఏవండి గీవండి పిలుపులు కూడా వద్దు, ఓకేనా అంటూ ఆమెను మాటల్లో పెట్టి చాలా వరకు భయాన్ని తగ్గించాడు. ఆ తలుపుల నుంచి వినీల తేరుకునేసరికి తెల్లారిపోయింది. మెల్లగా లేచి చీర జుట్టు సవరించుకొని ముందు గదిలోకి నడిచింది. లేచావా అమ్మా, మొహం కడుక్కొనిరా, కాఫీ ఇస్తాను అందామె ప్రేమగా. ఆమెను చూస్తే తన అమ్మమ్మే గుర్తుకొచ్చింది వినీలకు. ఓ అరగంట తర్వాత మనోజ్ లేచాడు. కాఫీ పట్టుకెళ్ళి ఇవ్వమ్మా అన్న ఆమె మాటలతో కాఫీ పట్టుకెళ్ళిచ్చింది వినీల. ఆమె వంక కొరకొరా చూస్తూ కాఫీ తాగాడు మనోజ్. అప్పటికే లేచి వీధి అరుగు మీద కూర్చున్న వృద్ధుని పక్కగా కూర్చొని 4 దిక్కులా చూశాడు. మామిడి చెట్లు, బావి పక్కగా ఉన్న అరటి చెట్లు, రకరకాల పూల మొక్కలతో హరితభరితంగా ఉంది. ఇంటి మీదుగా పాకిన కాకరపాదు, ఆనపపాదు తమ పిందెలను చూసుకుంటూ నవ్వుతున్నాయి. పూలు కోసుకోమ్మా అన్న శ్యామలమ్మ మాటలతో అక్కడికొచ్చి కనకాంబరాల్ని సంభ్రమంగా చూస్తూ తెంపసాగింది వినీల. తాతగారు, ఇక్కడెంతో ప్రశాంతంగా ఎంతో బాగుంది. కదలాలనిపించడం లేదు కానీ వెళ్ళక తప్పదుగా. ఇప్పుడు ఇక్కడెవరైనా మెకానిక్ దొరుకుతాడా అని అడిగాడు మనోజ్. ఇక్కడెవ్వరూ ఉండరు, అందుకే మా పక్కింటతను చౌరస్తాకి వెళుతుంటే మెకానిక్ని ఇక్కడికి పంపమని చెప్పాను. ఓ గంటన్నర కల్లా వస్తాడు, అంతవరకు ఎలాగోలాగా ఉండాల్సిందే అన్నాడతను.
మాటల్లో మనోజ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. 10 ఏళ్లకు పైగా తను, తన భార్య శ్యామల ఇక్కడ ఉంటున్నట్టు, 4 మగపిల్లలు అందరూ సెటిల్ అయ్యారని చెప్పి మనోజ్ వివరాలు కనుక్కున్నాడు రమణమూర్తి. అవును తాతగారు, మీరిప్పుడే చెప్పారుగా మీ పిల్లలంతా వెల్ సెటిల్డ్ అని. మరి మీరిద్దరూ ఇలా ఒంటరిగా అంటూ ఆగిపోయాడు మనోజ్. ఆ ప్రశ్నకు రమణమూర్తి ఏం చెప్తాడోనని స్త్రీ సహజమైన కుతూహలంతో వినీల కూడా మనోజ్ పక్కన కూర్చొని వినసాగింది. ఒంటరిగా ఏముంది, మేమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాంగా. నాకొచ్చే కొద్దిపాటి ఆదాయంతో మేమిద్దరం హాయిగా తృప్తిగా ఉంటున్నాం. ఎవరి అదుపాజ్ఞలకు శశబిషలకు లొంగే ప్రసక్తి లేకుండా అన్నాడు ఆయన. మీరే పెద్దవారు, మీకు ఒకరి అదుపాజ్ఞలేమిటి? విస్మయంగా అడిగింది వినీల. నాకు 4 కొడుకులు. వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేలా రెక్కలు ముక్కలు చేసుకొని మరీ కష్టపడ్డాను. ఇంటి పట్టున భార్యతో ఉండాలన్న కోరికను చంపుకొని మరీ పార్ట్ టైం జాబులు కూడా చేస్తూ అర్ధరాత్రి ఇల్లు చేరేవాణ్ణి. మగపిల్లలతో పనేం చేయిస్తానంటూ నా భార్య తన ఎముకలరిగేలా పనులన్నీ చేసుకునేది. అలాంటి మాకు మా ఇద్దరి వయసుడిగేసరికి వాళ్లను బట్టి మా కోడళ్ల నుంచి నిరాదరణ ఎదురైంది. మా ఇద్దరి పోషణ భారం వారికి చాలా ఎక్కువై మమ్మల్ని నెలల వారీగా పంచుకున్నారు. ఆమెొక చోట, నేనొక చోట. నాకు నా 14వ ఏట పెళ్ళయింది. అప్పుడు నా భార్యకి 8 ఏళ్ళు. అంటే మా సాహచర్యపు జీవితం వయసు 56 ఏళ్ళు. అంతకాలంగా కలిసున్న మమ్మల్ని వాళ్ళలా విడదీసి చెరో చోట ఉంచితే తట్టుకోలేకపోయాం. మాకీ వయసులో శారీరక అవసరాన్ని మించి ఒకరి సామీప్యం మరొకరికి ఆసరా అవసరం. మేమిద్దరం చెప్పుకునే కబుర్లు ఈ తరం వాళ్ళకి చెప్పబోయినా నచ్చవు. వాళ్ళకవి వినే టైము ఓపిక ఉండదు. మమ్మల్ని విడదీయటంతో కొత్త కొత్త ప్లేస్లలో దొరికిన కొత్త వ్యక్తులతో ఏమని మాట్లాడతాం? తెగ బోర్ కొట్టేది. నా భార్యకైతే పనిభారం మరింత పెరిగి అనారోగ్యం పాలైంది. నా మలవడ్లాంటి వాడవు, నీ దగ్గర సిగ్గుపడేదేముంది గాని నాకు మీ మామను దగ్గరగా హత్తుకుని పడుకోందే నిద్ర రాదు. చెప్పాగా 56 ఏళ్ల నుంచి ఉన్న అలవాటు. వాళ్ళు మా బెడ్రూమ్లను ఆక్రమించి వసారా మాకు కేటాయించారు. మేము ఏమాత్రం సరదాగా మాట్లాడుకున్నా ఈ వయసులోనూ ఏంటా వెకిలితనం అన్నట్టు కొడుకులు కోడళ్ళు చూస్తే తల కొట్టేసినట్టుండేది. ఆఖరికి నా భార్యకు నేను పూలు తెచ్చినా తప్పే. పూలు తెస్తే ఎంతో ఆనందంగా అందుకునే ఆమె ఇబ్బందిగా ఎందుకు తెచ్చారండి, కోడళ్ళు వెక్కిరింతగా నవ్వుతున్నారు అంటూ ఆ పూలు పెట్టుకునేది కాదు. మా పెళ్ళయింది మొదలు తలలో పూలు ముడవకుండా ఉండేది కాదు. సుమంగళులు పూలు లేకుండా ఉండకూడదట మా బామ్మ చెప్పేది అంటూ ఏ పూలు తేని రోజున ఇంట్లో పూచే నందివర్ధనం పూలైనా పెట్టుకునే ఆమె తన ఇష్టాన్నలా చంపుకుంది. అంతేనా, ఎన్నో ఇష్టాలనా అలుచుకోవలసి వచ్చింది. అదృష్టం కొద్దీ దేవుడు మంచి ఆరోగ్యాన్ని సామర్థ్యాన్ని ఇచ్చాడు హాయిగా ఉండేలా. కానీ అడుగడుగునా వాళ్ళు పెట్టే ఆంక్షల వల్ల ఊపిరాడినట్టయింది. పడుచు జంటలకే కాదు, దంపతులన్న వారికి, వయసు మళ్ళిన వారికి కూడా ప్రైవసీ అవసరం. కాదు అత్యవసరం అని నా అభిప్రాయం. అందుకే వాళ్ళకివ్వాల్సింది వాళ్ళకిచ్చేసి మిగతా డబ్బుతో వారికి దూరంగా ఇలా ఇక్కడ ఈ చిన్న ఇల్లు కట్టుకొని మిగిలిన డబ్బు బ్యాంకులో వేసి ఆ వచ్చే వడ్డీతో ఈ పొదరింట్లో బతుకుతున్నాం. గంజి తాగినా సుఖంగా ఉంది. నేను ట్యూషన్ చెబుతున్న పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ శక్తి ఉన్నంత వరకు కూరగాయలు పళ్ళు తెచ్చిస్తుంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నట్టు మేమిద్దరం ఇక్కడి వాళ్లకు పెద్ద దిక్కు. అందరూ మాకు పిల్లలే. ఇక్కడ మేము కోరుకున్నట్టుగా హాయిగా ప్రశాంతంగా, ముఖ్యంగా ఒకరికి ఒకరం అన్నట్టుగా బతుకుతున్నాం అన్నాడు. మనోజ్కి అతని ఆలోచన సరళి, శేష జీవితాన్ని ప్లాన్ చేసుకున్న తీరు అమితంగా నచ్చింది. ఇంతలో మెకానిక్ రావటంతో వారి దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరారు మనోజ్, వినీల. ఎలా జరిగింది హనీమూన్ ట్రిప్ అంటూ పెద్దలు, ఏమేం విశేషాలు అంటూ పిన్నలు వాళ్ళని ఆట పట్టిస్తుంటే అరుంధతమ్మ విసుక్కుంది. వాళ్ళిద్దరినీ కాస్త స్నానమది చేసి రానివ్వండి.
అంది. స్నానపానాదులు భోజనాలు అయ్యాక మనోజ్ వాళ్ళకి హనీమూన్ విశేషాలు చెబుతూ ఉంటే టైం ఇట్టే గడిచిపోయింది. 7:30కే కునికిపాట్లు పడుతున్న వినీలను చూసి, ఒరే మనోజ్, మీ సామాన్లన్నీ తాతగారి వాళ్ళ రూంలో సర్దించాను. ఇవాల్టి నుంచి మీకే ఆ గది. ఆ అమ్మాయిని అక్కడ పడుకోమను అంది అరుంధతమ్మ. మరి మాకా గదిస్తే తాతయ్య నాయనమ్మ ఎక్కడుంటారు? అయినా మాకో గది పైన కట్టించమని డబ్బు పంపాగా అడిగాడు మనోజ్. ఈ వయసులో వాళ్ళకు రూమ్ ఎందుకు? నువ్వు పంపిన డబ్బు డిపాజిట్ చేయమన్నాను. ఆ ఇంట్రెస్ట్ డబ్బుతో కొత్తగా వచ్చే ఖర్చులు ఎదుర్కోవచ్చు మీరు అందామె తేలిగ్గా. మనోజ్ కళ్ళల్లో రమణమూర్తి, శ్యామలమ్మలే మెదిలారు. తోడు ఎడబాసిన గువ్వల జంట పడే బాధ వారి వల్లనే అతనికి తెలిసింది కాబట్టి రాబోయే ఇంట్రెస్ట్ డబ్బు వల్ల వచ్చే సుఖాలేమో గాని తాతయ్య నాయనమ్మలు మున్ముందు ఎదుర్కోబోయే ఒంటరితనపు బాధలు కళ్ల ముందు నిలిచాయి. తను 10 రోజుల సాహచర్యపు అనంతరం ఒక్కరోజుకి వినీలను వదిలి పడుకోలేకపోయాడు. అమ్మా, నేను పంపిన డబ్బుతో పైన రూమ్ కట్టిస్తావనుకుంటే ఈ డిపాజిట్స్ గొడవేంటి? ఆ డబ్బును వెనక్కి తీసుకొచ్చేయమను చెప్పు నాన్నతో అన్నాడు మనోజ్ కాస్త చిరాగ్గా. అబ్బా, చెప్పేది అర్థం చేసుకోవేంట్రా? ఇంట్రెస్ట్ పర్సంటేజీ ఎక్కువ ఇస్తానంటేనే అటు డిపాజిట్ చేయాలనుకున్నాం. ఎలాగూ మీ తాతయ్యని మీ చిన్న బాబాయ్ ఢిల్లీకి తీసుకెళ్ళి ఉంచుకుంటానన్నాడు. ఆ తర్వాత అట్నుంచి మీ పెద్దనాన్న దగ్గరికి మెడ్రాస్కి వెళ్తారు. ఎలాగూ మీ నాన్నమ్మ ఒక్కతే ఇక్కడుంటుంది కాబట్టి హాల్లోని మంచం మీదో సోఫా మీదో పడుకుంటుంది లేదు అందావిడ తేలిగ్గా. మనోజ్కి ఒళ్ళు మండింది. అమ్మా, నాకు డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ అలాట్ చేసినా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం ఎందుకని వద్దనుకున్నాను. దూరమైనా నేనే కాస్త శ్రమపడి రోజు వెళ్ళి వస్తుంటే సరిపోతుందనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చేసుకున్నాను. ఇంకో విషయం, చూడబోతే మీరు పెద్దనాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, తాతయ్య నాయనమ్మలను పంచుకోబోతున్నట్టున్నారు. అది వారిని విడదీయడం అని మీకెందుకు తోచడం లేదో నాకు తెలియడం లేదు. సరే, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. వాళ్ళిద్దరూ ఇక మీదట మాతో పాటుగా మా క్వార్టర్స్లో ఉంటారు. మాకు పెద్ద దిక్కు కావాలి అన్నాడు ఖండితంగా. మనవడి మాటలు విన్న అతని తాత నాయనమ్మల కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. వారి కళ్ళల్లో మెదిలిన ఆనందం మనోజ్ కళ్ళని దాటిపోలేదు. అరుంధతమ్మ చిన్నబుచ్చుకున్న కొడుకు అంతరంగానికి ఆనందించింది. గుబగుబలాడే గుండెలతో విడిపోతున్నామనుకునే ఆ వృద్ధ దంపతులు ఆనందంగా దగ్గరకొచ్చి మనోజ్ శిరస్సు నిమిరారు. వారి కళ్ళల్లో మెరిసిన మెరుపులు మనసు లోలోతుల్లోంచి చొచ్చుకు వచ్చిన వారి ఆశీర్వాదాలు వినీలా మనోజ్లకు ఎంతో సంతృప్తిని కలిగించాయి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ పేరు ప్రైవసీ. ఈ కథను రచించిన వారు వాలి హిరణ్మయీదేవి గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.